నమస్కారం అండి. మహాభారతంలో నేడు 60వ అధ్యాయము అంశము రుక్మిణి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విదర్భ దేశ రాజు భీష్మునుడికి 5 కుమారులు, ఒక కుమార్తె సంతానం. కుమార్తె పేరు రుక్మిణి. ఆమె సౌందర్యవతే కాక మంచి యువతి కూడా. శ్రీకృష్ణుడి గురించి విని అతన్ని వివాహమాడాలని భావించింది. బంధువులు ఆమె కోరికను అంగీకరించారు. ఆమె పెద్ద సోదరుడైన యువరాజు రుక్మికి మాత్రం ఇది ఇష్టం లేదు. ఎందుకంటే అతనికి కృష్ణుడంటే ద్వేషం. సోదరి రుక్మిణిని ద్వారకారాజు అయిన కృష్ణుడికిచ్చి వివాహం చేయవద్దని, బేది దేశపు రాజు శిశుపాలుడికిచ్చి వివాహం చెయ్యాలని పలుమార్లు తండ్రితో చెప్పాడు. భీష్మునుడు వృద్ధుడైనందువల్ల శిశుపాలుని వివాహమాడాల్సిందిగా రుక్మిణిని నిర్బంధిస్తాడని భావించారు. రుక్మిణి అంటే లక్ష్మీదేవి అవతారమే. ఆమె తన హృదయాన్ని శ్రీకృష్ణుడికి అంకితమిచ్చింది. కానీ అన్న వ్యతిరేకించడంతో భయపడింది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఆమె ధైర్యంతో ఓ ఉపాయాన్ని ఆలోచించింది. సిగ్గు బిడియం వదిలేసి తాను శ్రీకృష్ణున్నే వివాహమాడటానికి నిశ్చయించానని, ఎలాగైనా శిశుపాలుడితో తన పెళ్లి జరగకుండా చూడాలని, తనను రక్షించాలని ఒక ఉత్తరం రాసి ఓ బ్రాహ్మణుడికిచ్చి కృష్ణుడికి వద్దకు పంపింది. అతడు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడిని కలిసి రుక్మిణి విచారకర పరిస్థితిని, ఆమె ప్రార్థనను విన్నవించాడు. రుక్మిణి పంపిన ఉత్తరం ఇలా ఉంది: నా హృదయం ఇదివరకే మిమ్మల్ని ప్రభువుగా, నాథుడుగా అంగీకరించింది. శిశుపాలుడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోకుండా మీరొచ్చి నాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నా. ఈ విషయంలో జాగు చేయకండి. కనుక మీరు రేపటికల్లా ఇక్కడ ఉండాలి. శిశుపాలుడి జరాసంధుడి సేనలు మిమ్మల్ని ఎదుర్కొంటాయి. నన్ను రక్షించడానికి ఆ సైన్యాలను మీరు ఓడించాల్సి ఉంటుంది. ఈ కార్యంలో మీరే జయప్రదమవుతారని, నన్ను మీ వెంట తీసుకుని వెళ్తారని భావిస్తున్నాను. నా అన్న నన్ను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఈ వివాహ సందర్భంలో ఆచారంలో భాగంగా నేను నా పరిజనులతో పార్వతిని ఆరాధించడానికి ఆలయానికి వెళ్తాను. ఆ అదనులో మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళి రక్షించండి. మీరు సకాలంలో రాకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను. రాబోయే జన్మలోనైనా తమరిని కలుసుకోగలను అని రుక్మిణి కృష్ణుడికి ఉత్తరం రాసింది. దానిని చదవడంతోనే శ్రీకృష్ణుడు రథమెక్కాడు. రాజాజ్ఞ ప్రకారం విదర్భ ముఖ్యపట్టణమైన కొండిన పురమంతటిని శోభాయమానంగా అలంకరించారు. రాజకుమారి రుక్మిణిని శిశుపాలునికిచ్చి వివాహం చేసే ప్రయత్నాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. శిశుపాలుడు శ్రీకృష్ణుడికి శత్రువు. శిశుపాలుడు తన పరివారంతో ఇంతకు ముందే కుండినపురానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడొక్కడే హఠాత్తుగా ఎవరికీ తెలియకుండా కుండిన పట్టణానికి వెళ్ళాడని బలరాముడికి తెలిసింది. విదర్భ దేశ రాజకుమారి విషయమై అతడు వెళ్ళాడని, శత్రువుల ముట్టడిలో శ్రీకృష్ణుడు ఉండొచ్చని బలరాముడు భావించి వెంటనే కుండిన పట్టణానికి వెళ్ళాడు. రుక్మిణి అంతఃపురం వదిలి తన పరివారం వెంటరాగా ఒక ఉత్సవంలో పూజ చేయడానికి దేవాలయానికి వెళ్ళింది. ఓ దేవి, నీ పట్ల నాకున్న భక్తి విశేషం నీకు తెలిసిందే. నీకిదిగో ప్రయాణం చేస్తున్నాను. శ్రీకృష్ణుడు నాకు పతి అయ్యేటట్లు కరుణించు అని వేడుకుంది. పూజ అనంతరం దేవాలయాన్ని దాటి వచ్చిన రుక్మిణి శ్రీకృష్ణుడి రథాన్ని చూసింది. నేరుగా శ్రీకృష్ణుడి వద్దకెళ్ళి అతడి రథం ఎక్కింది. అందరూ చూస్తుండగా శ్రీకృష్ణుడు రుక్మిణిని రథం ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. సేవకులు యువరాజు అయిన రుక్మిణి వద్దకు వెళ్ళి విషయం తెలియజేశారు. శ్రీకృష్ణుణ్ణి చంపనిదే నేను తిరిగి రాను అని శపథం చేసి గొప్ప సేనతో శ్రీకృష్ణుడి రథం వెంటపడ్డాడు. ఈలోగా బలరాముడు తన సైన్యంతో రుక్మిణి అతడి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. వారిని ఓడించాడు. బలరాముడు, శ్రీకృష్ణుడు జయప్రదంగా ద్వారకకు చేరుకున్నారు. అక్కడ వేదోక్తంగా మహదానందంతో ఉత్సవాలతో శ్రీకృష్ణ రుక్మిణీల వివాహం జరిగింది. పరాజితుడైన యువరాజు రుక్మి కుండిన నగరం వెళ్ళలేక సిగ్గుపడి తాను శ్రీకృష్ణుడితో యుద్ధం చేసిన స్థలంలోనే భోజకటకం అనే నగరాన్ని నిర్మించుకుని రాజ్యపాలన చేయడం ప్రారంభించాడు. పాత కక్ష ఉన్న రుక్మి కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని తెలిసి తన సైన్యంతో వచ్చాడు.
శ్రీకృష్ణుడితో సఖ్యత కుదురుతుందని ఊహించి యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తానని వారికి చెప్పాడు. అర్జునుడిని ఉద్దేశించి, ఓ పాండవ, శత్రు సైన్యాలు చాలా ఉన్నాయి, నీకు సహాయం చేయడానికి వచ్చాను. నీవు నాకు మాట ఇచ్చిన వెంటనే శత్రు సైన్యాన్ని ఏ భాగంలోనైనా నీవు చెప్పిన చోట ఎదిరించి పోరాడగలను. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు తదితరులను ఎదిరించి పోరాడగలను. నేను నీకు జయం సంపాదించగలను, నీ కోరికను తెలియజేయగలను అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి నవ్వాడు. ఓయి భుజకటక రాజా, శత్రు సైన్యం చాలా ఉందని మేము భయపడటం లేదు. నీ సహాయం మాకు అవసరం లేదు. నీ సహాయం కోరదలుచుకోలేదు. నీవు వెళ్ళిపోయినా ఉన్నా మాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం అన్నాడు. అర్జునుడు రుక్మిణి ఉద్దేశించి, అర్జునుడి మాటలతో రుక్మికి కోపం, సిగ్గు ఆవరించాయి. తన సైన్యంతో దుర్యోధనుడి శిబిరానికి వెళ్ళాడు. దుర్యోధనుడిని ఉద్దేశించి, పాండవులకు నేను సహాయం చేస్తానన్న వారు అవసరం లేదని చెప్పారు కనుక నా సేనంతా నీ చెప్పు చేతల్లో ఉంటుంది. దుర్యోధనుడు అందుకుని, పాండవులు నీ సహాయం నిరాకరించిన తర్వాత నీవు నా వద్దకు వచ్చావు కనుక నీ సహాయం నాకు కూడా అవసరం లేదన్నాడు. ఈ విధంగా రెండు పక్షాల వారిని నుంచి అవమానం ఎదురవడంతో యుద్ధంలో పాల్గొనకుండా శిశుపాలుడు సైన్యంతో తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.